అందరికీ ముందుగా హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. ఈరోజు నిత్య స్కూల్ ఆధ్వర్యంలో మన ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యోగా డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. వారితో పిల్లలతో టీచర్స్తో ఈరోజు యోగా చేయడం జరిగింది. అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, హెల్త్ ఈజ్ వెల్త్ అనే విధంగా మనం హెల్త్ను ముందు కాపాడుకుంటే తర్వాత ఏదైనా సాధించవచ్చు. హెల్త్ ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, ప్రాణాయామం కానివ్వండి, ఆసనాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఒక్క హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే మన హెల్త్ని కాపాడుకోగా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్తో కానీ మళ్ళీ కోవిడ్ ఎఫెక్ట్ కేసెస్ కూడా అవుతున్నాయి. సో మీరందరూ మీ హెల్త్ గురించి కాన్షియస్ తీసుకొని స్కూల్లో కూడా ఒక 40 minutes పీరియడ్ ఒక పీరియడ్ని మెడిటేషన్కి కేటాయించమని నేను స్కూల్ వాళ్ళని కూడా కోరుకోవడం జరిగింది. మనం ఏంటంటే ఎంతసేపు మన వర్క్ లోడ్ అని ముఖ్యంగా వచ్చేసి లేడీస్ ఉమెన్స్ కానివ్వండి వర్క్ లోడ్తో చాలా సఫర్ అవుతుంటాం. మార్నింగ్ లేవగానే వంట చేయడం అని, అదే కాకుండా మనం కూడా ఒక హాఫ్ అన్ అవర్ మనం హెల్త్ గురించి చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఏదైనా కానీ మనం హెల్త్ని స్ట్రెంథనింగ్ చేసుకోవాలన్నా, మన మైండ్ స్టేబుల్ చేసుకోవాలన్నా, వాళ్ళ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నా ఫస్ట్ యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేను ఈ టైంలో కూడా నేను ఎంతో ట్రై చేస్తాను ఒక వాకింగ్ చేసుకోవాలని, కానీ టైం దొరకదు. కానీ ఐ హ్యావ్ టు టేక్ మై కేర్ ఆఫ్ దెమ్. సో ప్రతి ఒక్కరం కూడా మన హెల్త్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. టేక్ కేర్ ఆఫ్ ఫుడ్ గురించి కూడా చాలామంది పిల్లలు ఏమైనా బయట జంక్ ఫుడ్ తినడం జరుగుతుంది. ఆ జంక్ ఫుడ్ తినకుండా మనం ఏమైనా స్ప్రౌట్స్ కానివ్వండి, ఫ్రూట్స్, సలాడ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన స్కూల్ ఆధ్వర్యం వాళ్ళకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ మాకు ముఖ్య అతిథిగా బాగంబర్పేట కార్పొరేటర్ బి పద్మా వెంకటరెడ్డి గారు వచ్చేసి మాతో, మా విద్యార్థులతో, మా టీచర్స్తో యోగా డేను పంచుకున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యోగా డే అనేది ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో చేర్చబడింది. ముందు మన పూర్వీకులు కూడా కష్టం చేస్తూ ఆరోగ్యాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు వ్యవసాయం వ్యవసాయం కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అందరికీ చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు అన్నిటికీ హెల్త్ పరంగా మెడిసిన్స్తో ఆరోగ్యానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి యోగా చేసుకోవడం వలన ఆరోగ్యము, తర్వాత మనకు మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. చాలామంది బాగా ఎమోషనల్ అయిపోయి స్ట్రెస్తో కూడుకొని చాలా సహనం కోల్పోతున్నారు. కోపం అయిపోయి బంధుత్వాలు, సొసైటీని చాలా పొల్యూటెడ్గా అయిపోతుంది. కాబట్టి అందరం చాలా కొంచెం టైం దొరికినా మనం యోగాను, మెడిటేషన్ చేసుకుంటే మనం కంట్రోల్ చేసుకుంటే సొసైటీకి చాలా బాగుపడుతుంది. కొంచెం ఇండిసిప్లిన్లో ఉంటే సొసైటీకి చాలా ఇన్కన్వీనియంట్ ఉంటుంది. కాబట్టి మా చిన్నారి విద్యార్థులకు, మా టీచర్స్ అందరూ కూడా రెగ్యులర్గా మేము ఖచ్చితంగా యాక్టివిటీస్ చేస్తుంటాము. యోగాను ఖచ్చితంగా మేము ఫాలో అవుతాము. మా పిల్లలకు యాక్టివిటీస్ ఉంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి మేమందరం మా విద్యార్థులకు మేము ఎప్పుడు రెగ్యులర్గా ఈ మోటివేషన్ క్లాసెస్ అని చెప్తూ ఉంటాం. చాలా ధన్యవాదాలు. ఇవాళ ఈ డే జరుపుకోవడం మా ముఖ్య అతిథిగా వచ్చిన పద్మా వెంకటరెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభ సంతోషంతో అందరికీ మరొకసారి ధన్యవాదాలు.